రెండవ రాసుల గ్రంథం 5వ అధ్యాయం. రెండవ రాసుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక దైవ సేవకుడు, ఆ దైవ సేవకునికి పరిచారకుడిగా ఉన్న ఒక దాసుడు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళు, మీకంటూ ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయనకి మీ మధ్య జరిగిన అనేక రకాలైనటువంటి సందర్భాలు ఉండి ఉండొచ్చు. అయితే నేను ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి దైవ సేవకుడికి, ఆయన వెంబడిస్తున్నటువంటి పరిచారకునికి మధ్య జరిగిన సంఘటన చాలా విచిత్రమైన సంఘటన. మీరు దాన్ని పరిశీలన చేసి చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసుదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? గమనించండి, దైవ సేవకుడిని అనుసరిస్తూ భక్తిలో కొనసాగుతున్న ఒక పరిచారకుడు. సహజంగా ఒక దైవ సేవకుని కింద ఒక పరిచారకుడు ఉండటం మంచిది. అయితే ఆ పరిచారకుడు నేటి కాలానికి మరొక దైవ సేవకుడు కావాలి. అయితే ఈ పరిచారకుడు దైవ సేవకుడి దగ్గర ఉంటూ భక్తిలో కొనసాగుతూ ధనాన్ని సంపాదించుకోవాలి అనే గుణం కలిగి ఉన్నాడు. చూడండి, ఇలాంటి వాళ్ళు ఈ రోజును కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుని సేవ అంటున్నారు, మేము భక్తి చేస్తున్నాం అంటున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, సంఘాలు సేవకుల్ని అనుసరిస్తున్నారు. కానీ వాళ్ళ గురి, వాళ్ళు వెతికే ఆ యొక్క మనస్సు ధనం మీద ఉంది. దేవుని వెతికటం లేదండి. దేవునిలో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా బలపరుచుకోవాలి అనే ఎదుగుదల వాళ్ళకి లేదు. దైవ సేవకులను ఆధారం చేసుకొని, సంఘాలను ఆధారం చేసుకొని, విశ్వాసులను ఆధారం చేసుకొని ఏ విధంగా నేను రూపాయి సంపాదించాలా, ఏ విధంగా మేము ప్రయోజకులం కావాలి అనేటువంటి ఆలోచన కలిగి సంఘాన్ని, సేవకుని అనుసరిస్తున్న వాళ్ళు ఆనాడు ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం, ఈనాడు కూడా ఉన్నట్లు మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఆ రోజున బైబిల్లో చూసాం, ఈ రోజున కళ్ళతో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ బైబిల్లో ఉన్న ఈ దైవజనుడు ఎలీషా. ఈ ఎలీషా తన సేవకుని వెంబడించేటప్పుడు తను చేస్తున్నటువంటి 12వ అరక ఎద్దులను వధించి అనేకులకు విందు చేసి చాలా సంతోషంగా తన కుటుంబాన్ని, ఆస్తిని, అంతస్తులను వదులుకొని దైవ సేవకుని వెంబడించిన వ్యక్తి ఈ ఎలీషా. అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి తన దైవ సేవకుడు తనలో ఉన్నటువంటి దైవికమైన ప్రతి అనుభవాన్ని తన దాసునిగా ఉన్నటువంటి ఎలీషాకి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలీషా కూడా తర్వాత గొప్ప దైవ సేవకుడిగా వాడబడుతున్నాడు. ఇప్పుడు అలాంటి దైవ సేవకుడిని అనుసరిస్తూ మరొక వ్యక్తి వచ్చాడు. అయితే అతని మనస్సు ధనం మీద ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సంఘములో ఉంటూ కానుకలు ఆశిస్తూ ఉన్నాడు. దైవ సేవకునికి లేనటువంటి ఆశ
పరిచారం చేసేటువంటి వ్యక్తులు కలిగింది. ఎలీషాకి నయమాను తెచ్చిన ఆ కృతజ్ఞత కానుకలు తీసుకునే మనసు లేదండి. ఎందుకు లేదో అది వేరే విషయం. మన సమయాన్ని వ్యర్థపుచ్చవద్దు. ఆ విషయాలు మీకు అంత తెలిసినవి. ఆ దైవ సేవకుడు నయమాను తెచ్చిన కానుకలు ఎందుకు ముట్టలేదో అది మీకంతా తెలుసు. అయితే ఈ దాసుడు తన సేవకునికి తెలియకుండా మార్గ మధ్యంలో వాళ్ళని ఆపి కానుకలన్నీ కూడా తీసుకున్నాడు. నయమాను తెచ్చినటువంటి ఆ యొక్క కానుకలను తన ఇంటికి చేరవేసుకున్నాడు. ఏమి ఎరగనట్టు మనలో దైవ సేవకుని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు సేవకుడు అంటాడు, అయ్యా, నీవు ఎక్కడికి వెళ్ళి ఏం చేసి వచ్చావో నాకు తెలీదా? నీవు నా దగ్గర నుండి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో రాలేదా అని అంటూ, నీవు ఈ దినములలో తోటలు, ధనం, ధాన్యం, ఐశ్వర్యం ఇవన్నీ సంపాదించుకునే దానికి ఇది సమయమా అని దైవ సేవకుడు అంటున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, నేను ఈ మాటనే మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఇది సమయమా? దేనికి సమయం కాదు అంటున్నాడు దైవ సేవకుడు. సంపాదించుకునే దానికి ఇది సమయం కాదు. ఆస్తులు సంపాదించుకునే దానికి ఇది సమయం కాదు అని ఆనాడే దైవ సేవకుడు అంటున్నాడు. ఈ రోజున మనం ఇంకెంత భావించాలి ఈ మాటని. ఆ దినాల్లోనే దైవజనుడు అంటాడు, గెహజీ, నీవు వెండి బంగారములు, ఆస్తి అంతస్తులు, తోటలు, మనులు, మాన్యాలు, పొలాలు ఇవన్నీ సంపాదించుకునే దానికి ఇది సమయమా అంటే అర్థం ఏంటో తెలుసిన? ఇవన్నీ సంపాదించుకునే దానికి ఇది సమయం కాదు అని దైవ సేవకుని ఉద్దేశం. అంటే మరి ఏమి సంపాదించుకోవాలండి? ధనధాన్యాలు, వెండి బంగారాలు, మనులు, మాన్యాలు సంపాదించుకునే దానికి ఇది సమయం కాదన్నాడు. మరి ఏమి సంపాదించుకోవాలి? ఈ రోజున ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రశ్న మనం కూడా వేసుకున్నాం. మనం ఏం సంపాదించాలి? కడవరి దినాల్లో ఏం సంపాదించాలి? కీర్తనలో ఒక మంచి మాట ఉందండి. 105వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. కీర్తనకారుడు అంటాడు, యెహోవాను వెదకండి అంటే యెహోవాను సంపాదించుకోండి. కడవరి దినాల్లో ఉన్నాం మనం. రాజుల గ్రంథంలో దైవజనుడు ఆ మాట అన్నాడంటే ఆ తర్వాత అనేక యుగాలు ఉన్నాయండి. ఇంకా సమయం ఉంది. అప్పటికి ఇంకా క్రీస్తు భూమి మీదకి రాలేదు. సంఘం ఇంకా స్థాపించబడలేదు. అందుకని ఎలీషా మాట్లాడుతున్న ఆ దినాల్లో సమయం ఇంకా ఉంది ప్రజలకి. ఆయన కూడా దైవజనుడు అంటాడు, ఇది సమయం కాదు మీరు సంపాదించుకునే దానికి అని అంటాడు. అయితే ఈ రోజున సమస్తం యావత్తు, సృష్టి యావత్తు దేవుని తీర్పు కొరకు ఎదురు చూస్తున్న దినాలు, క్షణాల్లో మన జీవితాలు మనం జీవించుకుంటున్నాం. ఏ క్షణాన ప్రభు వస్తాడో, ఏ క్షణంలో ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందో, ఎవరు ఏ చోటుకు వెళ్ళి మరణిస్తారో, దేవుడు ఎవరిని ఎక్కడి నుండి ఆహ్వానించి పిలుచుకుంటాడో ఆయన దగ్గరికి తెలియనటువంటి కలవరాల మధ్య మనం ఉన్నాం. ఇలా చూసిన వాళ్ళు అలా కనబడుతున్నారు మనకి. ప్రకృతి పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. ఈ రోజు క్షేమంగా ఉన్న పట్టణం రేపు ఎలా ఉంటుందో మనం చెప్పలేని పరిస్థితి. రాజకీయ నాయకుల పరిస్థితి అలాగే ఉంది. ఈ రోజున సజీవుడిగా ఉన్న నాయకుడు
రేపు రోజున ఏమైపోతాడో అర్థం కాని పరిస్థితి. మానవునికి, భూమికి, సృష్టికి, పరిపాలనకి గ్యారంటీ లేనటువంటి ఒక ఆందోళనకరమైన దినాల్లో మన వ్యక్తిగత జీవితాలు దేవుని మహాకృపను బట్టి మనం నడిపించబడుతున్నాం. అందుచేత ఎలీషా గారు చెప్పిన మాట, ఆ దినాల్లో వాళ్ళు ప్రజలు ఏ విధంగా అనుసరించారో అది వేరే విషయం. ఈ రోజున ఆ మాటని మనం శ్రద్ధగా మన వ్యక్తిగత జీవితాలకు తీసుకోవాలి. కారణం ఏంటంటే మనకి ఇంక సమయం లేదు, మనకు వ్యవధి లేదు. రేపో నేడో ప్రభు రాబోతూ ఉన్నాడు. అందుచేత మనం కూడా గెహజీ వలె సంపాదించుకునేదానికి వీలు లేదండి. ఈ కడవరి దినాల్లో మనం సంపాదించుకోవాల్సింది ఏమిటంటే, ఇదిగో కీర్తనకారుడు చెబుతున్నాడు, యెహోవాను సంపాదించుకోండి, ఆయన్ని వెదకండి. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చిందండి. నేను లోగడ విగ్రహారాధన చేసే దినాల్లో కొన్ని పాటలు ఉండేవి. నీ దేవుణ్ణి లేపు, నీ దేవుణ్ణి వెతుకు, ఎక్కడున్నాడో అని అర్థాలు ఇచ్చే పాటలు ఉన్నాయి. ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లు ఎక్కినా నువ్వు కనబడవేమి, ఏ ఇంట్లో ఉన్నావు, ఏ చోట ఉన్నావు అని అర్థాలు ఇచ్చే పాటలు ఇదివరకు దినాల్లో పాడుకుంటూ ఆ విగ్రహాల చుట్టూ తిరిగిన జీవితం నాది. ఈ రోజున నిజమైన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలోనికి ఆయన నన్ను పిలుచుకున్నాడు, అందుకని వచ్చాను. అయితే ఈ రోజున ఈ కీర్తనలో ఉన్న మాట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటిరా, ఆ రోజు నా మొదటి దినాల్లో విగ్రహాల ముందు ఉన్నప్పుడు కూడా వెదకమనే కదా పాటలు ఉన్నాయి. ఇప్పుడు సజీవుడైన దేవుని దగ్గర మనిషిని వెతుకుతూ, నశించే వారిని వెతుకుతూ, వారి కోసం పరలోక వైభవాన్ని విడిచి దరిద్రుడైన మనిషి ముందుకి దిగివచ్చిన దేవుని ఎదుట ఉండి కూడా ఈ మాట చదువుతున్నానేమిటి అనిపించింది నా మనసు. కొద్దిసేపు కలవరపడిపోయాను. యెహోవాను వెదకండి అంటే ఆయన కూడా కనబడకుండా ఉండే దేవుడా, ఆయన కూడా ఎక్కడో కొండ మీద కూర్చొని నేను ఎక్కడున్నానో కనిపెట్టండి అని చెప్పే దేవుడా, ఈరోజు నేను ఆరాధిస్తున్న దేవుడు అని నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా మనసును కలవరపడలేకుండా మరొకరి కలవరాన్ని తీర్చే విధంగా నాకు చక్కటి మాటలు జ్ఞాపకం చేశాడు. దేవుడు మనతోనే ఉన్నాడండి. నిర్గమకాండంలో మనం చూస్తున్నప్పుడు మోషేతో ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇదిగో మోషే, నేను ఉన్నవాడను అనువాడును అని చెప్పున ప్రజలకి. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్ర. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు, అనువాడు, అనిపిస్తున్నవాడు ఆయనే, అంటున్నవాడు ఆయనే, ఉన్నవాడు ఆయనే, ఉంటున్నవాడు ఆయనే, ఉండబోతున్నదే ఆయనే. ఇన్ని కోణాలలో ఉన్నటువంటి మన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన వెదకండి అని కీర్తనకారుడు ఎందుకంటున్నాడంటే, ఆయన ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఆయన కనబడుతున్నా, కొంతమంది నేత్రాలకి ఆయన కనబడుతున్నా, కొంతమందికి ఆయన మరుగై ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ కారణాలు బైబిల్లో ఉన్నాయండి. మత్తయి సువార్తలో మీరు చూస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయం 8వ వాక్యం మీరు చూస్తున్నప్పుడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాడు దేవుణ్ణి చూస్తారు. ఏముందండి, హృదయం శుద్ధి కలిగిన వాడు ధన్యులట, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారట. మనం ఆరాధిస్తున్న దేవుడు మన ఎదుటే ఉన్నాడు, కానీ మనం చూడలేకపోతున్నాం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మీరు యెహోవాను వెదకండి. మీరు వెదకటం ఆరంభిస్తే ఆయన్ని చూడగలిగే సదుపాయం మీకు కలుగుతుంది, ఆయన్ని కనుగొనగలిగిన సదుపాయం మీకు కలుగుతుంది. అందుకని మొదట మీరు ఆయన వెదకటం ప్రారంభించాలి.
ఈ కడవరి దినాల్లో మనం ఆస్తులు అంతస్తులు సంపాదించుకునే దానికి మనం వెదకటం కాదండి. ధనాన్ని పోగు చేసుకునే దానికి మనం వెదకటం కాదు, కానీ మన దినములు ముగింపుకు వస్తున్నాయి. సర్వ మానవాళి తీర్పుకి సిద్ధపడుతుంది. ప్రకృతి తీర్పుకి సిద్ధపడుతూ ఉంది. భూమి, ఆకాశం, సముద్రాలు ఇవన్నీ కూడా సర్వ సృష్టికర్త అయిన దేవుని సింహాసనం ఎదుట లెక్కలు చెప్పేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సమస్తం కూడా చాప చుట్టబడినట్లుగా ఆకాశ వైశాల్యం చుట్టబడేదానికి సిద్ధపడతా ఉంది. భూమి యావత్తు అగ్నితో కాలి బూడిదయ్యేదానికి సిద్ధపడతా ఉంది. అలాంటి భయానకమైన పరిస్థితుల మధ్య ఓ బలహీనుడిగా ఉన్న మనుష్యుడా, నీవు ధనాన్ని సిద్ధపరచుకునే దానికి వెతుకుతున్నావా? ఆస్తులు సిద్ధపరచుకునే దానికి, సంపాదించుకునే దానికి ప్రయాసపడుతున్నావా, వెతుకుతున్నావా? ఒకవేళ మీరు ఆ విధంగా ఉన్నట్లయితే తక్షణమే ఈ లైవ్ ముగించేసరికి మీ మనసులో మార్పు కలగాలి. మనం సంపాదించేదానికి ఆతృత పడదండి. మనం ఏదో సాధించాలనే దానికోసం ఆతృత పడదండి. మనకి అవసరమైనది మొదట దేవుడు. ఎందుకంటే ఆయన చేతుల్లో సర్వస్వం ఉంది కాబట్టి. నీవేం తినాలో ఆయన చేతుల్లో ఉంది. నీవేం కట్టుకోవాలో ఆయన చేతుల్లో ఉంది. నీవు, నీ కుటుంబం, నీ భార్య, బిడ్డలు ఏ విధంగా బ్రతకాలో ఆయన చేతుల్లో ఉన్నాయి సమస్త సదుపాయాలు. అందుచేత మనం ఆయన వెదకటం నేర్చుకున్నాం. ఆయన్ని సంపాదించుకుందాం. మన జీవితాల్లో ఆయన్ని సంపాదించుకున్నాం. ఉన్నతమైన ఇల్లు, చక్కగా పండగలిగిన పొలాలు, మనల్ని గౌరవించే మందిని, మనుషులను సంపాదించుకొని యేసుక్రీస్తు లేకుండా మన జీవితాన్ని అదో రకంగా ఉంచుకుంటే చివరికి అన్నిటిని విడిచి ఒంటరిగా, నీ ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా ఒంటరిగా ప్రభు ఎదుట నిలబడి ఆ తీర్పుకు గురైపోయి నరకంలో యుగయుగాలు కాలి అటు మరణించలేక ఇటు బ్రతకలేక ఆ బాధను తరతరాలు భరించేదానికంటే ఈ ముగింపు దినాలలో, కాలములో ఏం సంపాదించుకోగలవు నువ్వు ఎరిగి ఉండి ఆయనను సంపాదించుకోగలిగితే ఆయన నీకు సమస్తానికి ఉపయోగపడే దేవుడు కదా. నీ సర్వానికి ఆయన కాపుదలుగా ఉండగలిగే దేవుడు కదా. నీవు ఆయన్ని వెతకటం నేర్చుకున్నప్పుడు, ఆయనలో ఉండటం నేర్చుకున్నప్పుడు నీవు తీర్పు నుండి తప్పించబడుతున్నావు కదా. నరకం అంటే ఏమిటో తెలియకుండా నీవు దేవుని రాజ్యంలోకి వెళ్తావు కదా. అందుకని ఎలీషా తన దాసులతో చెబుతున్నాడు, ఇదా సమయం సంపాదించుకునే దానికి. ఆ మాట ఎలీషా మరొకసారి మీతో అన్నట్లుగా మీరు విశ్వసించండి. గెహజీ స్థానంలో మనం ఉన్నట్లుగా మీరు విశ్వాసం ఉంచండి. ఆ రాజుల గ్రంథంలో మనం చదువుకునే ఈ భాగంలో గెహజీ కుష్ఠవ్యాధిని కలిగి బయటికి వెళ్ళిపోయాడు. దైవ సేవకుని విడిచి కుష్ఠవ్యాధిని సంపాదించుకొని బయటికి వెళ్ళిపోయాడు. అయితే మనం అలా బయటకు వెళ్ళదండి. ఒకవేళ మనం గెహజీ వలె సమయాన్ని గుర్తించకుండా మనం ఇంకా వ్యర్థమైన పనికి మాలిన వాటిని అన్నిటినీ సంపాదించుకుంటూ ఆ సంపాదన కొరకు రాత్రి పగలు నిద్ర లేకుండా, భార్యను విడిచి, బిడ్డలు విడిచి, వాళ్ళ ప్రేమని నోచుకోకుండా నువ్వు దూరంగా ఎక్కడో బ్రతుకుతున్నావా ధనం కోసం, నీవు గెహజీ వలె ఉన్నావని అర్థం చేసుకొని గెహజీ వలె బయటికి వెళ్లకుండా దైవ సేవకుడు సంఘాన్ని, వాక్యాన్ని అనుసరించి నీ లోపం, నీ తప్పు, నీ పొరపాటుని విడిచిపెట్టి ఇక మీదట నీవు వెతకవలసింది ఎవరినో, ఏ విధంగా వెతకాలో నేర్చుకోగలిగితే గెహజీ వలె కాదండి, నీవు ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. మీరు దీవించబడతారు. కనుక ఈ ముగింపు దినాలలో, ఈ కడవరి దినాలలో, ఈ అంత్యకాలంలో, ఈ ప్రమాదకరమైన దినాలలో
మనుష్యుడు దేనిని వెతకాలంటే మొదట దేవుని వెతకటం నేర్చుకోవాలి. దేవుడు కనబడటం లేదు. ఈ రోజున చాలా మందికి దేవుడు కనబడటం లేదు. సంఘాలకు వెళుతున్నారు, వస్తున్నారు. ఎవరైనా అన్యజనులైన వాళ్ళు దేవుని గురించి ఏదైనా ఒక ప్రశ్న వేస్తే దానికి సరైన సమాధానం సంఘాలకు వెళుతున్న వారి నోట లేదండి. కారణం క్రీస్తుని గురించిన అవగాహన చాలా మందికి లేనట్లుగా అనిపిస్తుంది. లేనట్లుగా అనిపిస్తుంది. ఎవరైనా నీ తండ్రిని గురించి అడిగితే నా తండ్రి గురించి నాకు తెలియదని చెప్పగలుగుతావా? నీ కన్నతల్లిని గురించి ఎవరైనా బయట వాళ్ళు ప్రశ్నిస్తే నీ కన్నతల్లి గురించి నాకు తెలియదు బాబు అని నువ్వు చెప్పగలుగుతావా? నీ తోడబుట్టిన వాళ్ళ గురించి ఎవరైనా బయట వాళ్ళు అడిగితే నా తోడబుట్టిన వాళ్ళ గురించి నాకు ఏ ఒక్క విషయం కూడా తెలియదండి అని చెప్పగలుగుతావా? లోకంలో ఒక సామెత ఉంది, అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక అని. ఈ లోక సంబంధాలకే ఎంత క్లియర్గా మనం తెలుసుకొని ఉండగలిగామంటే అంతలో ఉండి ఎంతలో తెగిపోయే సంబంధాలు, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, బంధుమిత్రులు సంబంధాలు. నా ప్రియమైన సహోదరుడా, క్రీస్తుతో మనతో క్రీస్తుకి ఉన్న సంబంధం నిన్న నేడు నిరంతరం ఉండే సంబంధం. అది యుగయుగాలు తరతరాలు ఉండే సంబంధం. ఇహమందు పరమందు నిలవగలిగిన సంబంధం. అది క్రీస్తుతో మనకున్న అనుబంధం, సంబంధం. అలాంటి విలువైన, శాశ్వతమైన, గొప్ప సంబంధమైన ఆ సంబంధం గురించి అన్యజనులు అడిగినప్పుడు సంఘస్థులు దేనికి సమాధానం చెప్పలేకపోతున్నారు తెలిసిన? వాళ్ళ మనస్సు వెతుకుతుంది దైవికమైన విషయాలు కాదండి, ఇంక మరేవో వెతుకుతున్నారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ పూట ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఒక దైవ సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు దేవుని వెతకండి, ఆయన సత్యమును వెతకండి, ఆయన మహత్కార్యమును వెతకండి, ఆయన ప్రేమను వెతకండి, ఆయన వాత్సల్యమైన కృపను మీరు వెతకండి. ఈ వాక్యం విన్న తర్వాత ఉన్న పాటని మీరు వెతికితే ఆయన కనబడలేదు. ఆయన వెతికేదానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. హృదయం శుద్ధి చేయబడాలి, నీ అంతరంగం కడుగబడాలి. నీ అంతరంగంలో ఉన్న వాటిని నీవే నీ చేతుల వాటిని బయటకు పంపాలి. నీ హృదయాన్ని నీవే శుద్ధి చేసుకునే దానికి ఎప్పుడు తీర్మానం చేసుకుంటావో ఆ రోజున నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తమును, ఆయన రక్తమే హృదయాన్ని శుద్ధి చేయగలదు. ఆయన రక్తమే అంతరంగాన్ని బాగు చేయగలదు. ఇక ఈ లోకంలో ఏ రక్తం పనికిరాలే. ఏ రక్తం చూసినా భార్యతో పాపం చేసిన రక్తమే, ఏ రక్తం చూసినా మోసాలతో నింపబడిన రక్తమే, ఏ రక్తం చూసినా కలిసి ఈర్ష్య ద్వేషాలతో నిండిన రక్తమే, ఏ రక్తం చూసినా కాపురం చేసుకుంటున్న వారి రక్తమే. భూమి మీద కాపురం లేకుండా, స్త్రీని గుర్తించి స్త్రీ పాపం లేకుండా, పాపం మధ్యకు చేరి కూడా పాపం అంటనివ్వకుండా బ్రతికిన వాడు నేను మీకు ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, ఆయన పునరుద్ధానుడైన యేసు, ఆయనే మరణమును జయించిన యేసు, ఆయనే సమాధి గుండెను చీల్చి మరణపు ముళ్ళును విరిచిన యేసు, ఆయనే సంఘానికి మూలరాయి అయిన యేసు. ఆయన ఈ పూట నీకు నాకు వాక్యమై మనల్ని బాగుపడమని చెబుతున్నవాడు కూడా ఆయనే. అందుచేత ఈ పూట మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు కాబట్టి ఈ వాక్యానుసారంగా మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం అంటుంది, ఆయన్ని వెతకండి అని. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవద్దు. కడవరి దినాల్లో ఉన్న దేవుణ్ణి వెతకండి, నిజ దేవుని వెతకండి. మనుషులు మోసే దేవుడు కాదండి, మనుషులను మోసే దేవుడు కావాలి. మనను మోయగలిగిన వాడు మన దేవుడు. ఆయన కావాలి మనకి. ఆయన కనుక మీరు వెతికితే ఆయన మీ వ్యక్తిగత జీవితాల్లోనికి వచ్చి మనల్ని శుభప్రదంగా
శ్రేష్టమైన మార్గాల్లో మనల్ని క్షేమంగా నడుపుతూ మనకు ఎప్పుడు ఏది ఎలా అవసరమో ఆయన మనకి అందిస్తూ ఉంటాడు. కారణం, ఇక మీదట ఆయనే మన ఇంటికి మనకి యజమానిగా కాపరిగా ఉండి మన అవసరాలు తీరుస్తూ ఉంటాడు. అంతేగాని ఏం సంపాదించుకోవాలని రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా భార్య బిడ్డలు విడిచిపెట్టి వీధుల్లో పరదేశాల్లో మనం తిరుగులాడాల్సిన పని లేదండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సమయం అయిపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపు కూడా నేను మీతో ఈ విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ పూట మీరు గుర్తించుకోవడానికి ఒక 2 మాటలు మీకు నేను చెప్తాను. ఎలీషా గారు చెబుతున్నట్లుగా ఇది సమయమా సంపాదించుకునేదానికి? అవును, ఇది సమయం కాదు. మరి ఏం సంపాదించుకోవాలి? 105వ కీర్తన 4లో మనం చూస్తున్నట్లుగా యెహోవాని మనం సంపాదించుకోవాలి. అందుకని మనం ఆయన్ని వెతకాలి. వెతకాలి అనే మాట వచ్చిందంటే ఆయన కనబడలేదనే కదా అర్థం. ఆయన ఎందుకు కనబడలేదు? లేదు దేవుడా, ఉన్నవాడు ఆయన. నిర్గమకాండం చెబుతుంది, నేను ఉన్నవాడను. ఉన్నవాడైన దేవుడు ఎందుకు కనబడటం లేదు అంటే మనం ఆలోచించాలి. దానికి సమాధానంగా యేసు ప్రభు స్వయంగా చెబుతున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాడు దేవుడిని చూస్తారు. వెతికే ప్రతి ఒక్కరు దేవుడిని చూడలేరండి. హృదయాన్ని శుద్ధి చేసుకొని వెతికితే అప్పుడు చూస్తారు దేవుడు. మీరు ఎంతకాలం అయింది సంఘానికి వెళుతూ? ఎన్నేళ్ళైంది మీరు బాప్తిస్మాలు పొంది? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? ఎప్పుడో బాప్తిస్ము పొందబోయే ఆ సంవత్సరంలో కనబడ్డాడండి నాకు. మళ్ళీ అది చూస్తా ఇది చూస్తా ఈ రోజు కూడా దేవుడు నాకు కనబడలేదండి అనే మాట నాకు చెప్పద్దు. మన దేవుడు అనుక్షణం ప్రతి క్షణం మనతో ఉండేవాడు, మనతో మాట్లాడుతున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు. నిన్ను నడిపిస్తున్న వ్యక్తిని నువ్వు చూడకుండా ఉండటం ఇన్ని సంవత్సరాలు అది మన బలహీనతే. ఎందుకు చూడలేకపోతున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే పరిశుద్ధ బైబిల్ చెబుతుంది, హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు ఆయన చూస్తాము. అందుచేత మొదట మనం దేవుని సంపాదించుకోవాలని తెలుసుకున్నాం. అయితే ఆయన ఎలా సంపాదించుకోవాలి? హృదయాన్ని శుద్ధి చేసుకొని. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తమైతే రేపు ఇదే సమయానికి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా. ఈ పూట మా ప్రియ బిడ్డలు నాయనా మీ సన్నిధిలో ఉండి ఇదిగో ఈ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని విన్నారు. మా నాయన, ఒకవేళ పొరపాటున తెలిసి తెలియక గెహజీ వలె నిన్ను వెంబడిస్తూ, సంఘాన్ని వెంబడిస్తూ, సేవకుని వెంబడిస్తూ మా మనస్సు ఇంకా ధనాపేక్ష మీద ఉంటే, సంపాదించుకోవాలని ఆతృత మేము కలిగి ఉంటే ఈ పూట మమ్మల్ని క్షమించనాయన. నీ వాక్యం ఎదుగుతున్న నీ బిడ్డల జీవితాల్లో ఈ మనస్సు ఉంటే క్షమించండి. గెహజీ వలె బయటికి తోలివేయుద్దయ్యా. గెహజీ వలె సేవని, సంఘాన్ని, పరిశుద్ధతని విడిచి బయటికి వెళ్ళిపోతున్నాయన. రోగం కలిగి నీ సన్నిధిలోనే ఉండాలి, నీ కృపలోనే ఉండాలి, నీ ప్రేమలోనే ఉండాలి. జీవితం మార్పు కలగాలి వాళ్ళకి. అందుచేత ఈ వాక్యం నీ బిడ్డల కొరకు మీరే సిద్ధపరచాలని పరిపూర్ణంగా నీ సేవకునిగా నేను మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ మాటలు వ్యర్థపరచబడక వీక్షిస్తున్న ప్రతి ఒక్క హృదయంలో ఉండి నూతనత్వాన్ని కలుగజేసి మునుపటి దినాలలో ఏ విధంగా వెతికారో, ఏ విధంగా అనుసరించారో సంఘాన్ని, ఈ క్షణం నుండి అలా కాకుండా నీ బిడ్డలు నాయన వ్యక్తిగతంగా, ఆత్మీయంగా గెహజీ వలె కాకుండా సంపాదన అనే మనస్సు లేకుండా నిన్ను మాత్రమే సంపాదించుకోవాలి అనే ఆతృత, ఆశ కలిగి నేను వెంబడించే భాగ్యాన్ని ఈ పూట మీరు మాకు దయచేయమని నీ చిత్తమైతే తండ్రి మరొకసారి మరికొన్ని విషయాలు నేర్చుకునే దానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో ఉన్న బిడ్డలను, నా ఎదుటిన్న బిడ్డలను మీరు ఒట్టివారిగా పంపొద్దు నాయన. నీ కృపా బలం, ఆత్మబలం, వాక్య బలం సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేసి
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకును మీ కుటుంబాలకు మీ సంఘాలకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మరి మొదలు పెట్టినట్టున్నారు గోల.